వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం కార్యక్రమానికి ఇప్పుడు మనం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో ఉన్నాము. నాచారం డివిజన్ అన్నపూర్ణ కాలనీలో సర్వే నెంబర్ 105. అయితే ఇందులో పార్క్ స్థలం గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న పార్క్ స్థలంని ఓనర్ దీన్ని మిస్యూజ్ చేసేసి దొంగ పేపర్లు సృష్టించేసి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పేసి కాలనీ వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేశారు. దీనికి స్థానిక కార్పొరేటర్ శాంతి షాజన్ శేఖర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకరించలేదంట. వాళ్ళు గతంలో వీళ్ళ హస్తం ఉందని కూడా ఆరోపించారు. దానికి ఏం చేశారంటే వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఇంకో విషయం ఏంటంటే అక్రమ నిర్మాణదారుడు డైరెక్ట్ అతను వచ్చేసి కోర్టు మున్సిపల్ మీద స్టే తీసుకొచ్చారు, నాట్ ఇంటర్ఫేర్ స్టే తీసుకొచ్చారు సర్కిల్ పైన. అయితే ఈ అధికారులు రాము అని అందులో జోనల్ కమిషనర్ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ ఉండు ఈ అక్రమ నిర్మాణాలకు ఆయన పూర్తిగా సహకరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. నిజంగా వాస్తవంలో గతం కూడా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగం ముఖ్యంగా మొత్తం అక్రమ నిర్మాణాలకు ఇవ్వడరు. అక్రమాలకు సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖని అక్రమ నిర్మాణాలు అయితే ఇక సాధారణ పరిస్థితి ఏముంది? అక్రమాలు చేయనికైనా ప్రభుత్వ అధికారులు ఈ స్థలం రక్షించి, ఒకవేళ మీరు జెన్యూన్ స్థలం అయితే రక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ మీరు అన్ని అక్రమ మార్గంలో పర్మిషన్లు ఇచ్చి అది చేసి మీరు షోకాచి నోటీస్ ఇచ్చినాక కూడా వెనకపోవడంలో అర్థమైంది. అంటే మీకు లంచాలు ఉంటే చాలు, అది ప్రభుత్వ స్థలమా ఏదో అవసరం లేదు. విలువతో కూడిన ఉద్యోగం మీరు చేస్తుర్రా? మీరు చేస్తే మీ అధికారులు మళ్ళీ ఉల్టా రిపోర్టర్ రాస్తే వాళ్ళ మీద ఇబ్బందులు పెడతారు, లోకల్ లీడర్ మీద ఇబ్బందులు పెడతారు. అందులో భాగంగా కాలనీ వాసులు మొత్తం కష్టపడి మళ్ళీ కోర్టును ఆశ్రయించి ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చారండి. ఈ పనులు వెంటనే నిలిపివేయాలని. 2 రోజులు అవుతున్న నిన్న డిప్యూటీ కమిషనర్ జగన్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇప్పటి వరకు వచ్చి పనులు ఆపలేదు. అంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఉంది. కాప్రా సర్కిల్ ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. ఇక్కడ చైర్మన్, న్యాక్ ఇంజనీరు, సెక్షన్ ఆఫీసరు, ఏసీపీ అందరు అక్రమ నిర్మాణంలో డిపెండ్ అయ్యాడు. ఒక్క భవనాన్ని 2 సార్లు సీజింగ్ చేసి చెర్లపల్లి అంటే ఎంత దరిద్రమైన పాలన ఉందో చూడండి. అధికారులు ఎంత అవినీతి పాలన ఉందో అర్థం చేసుకోండి. కమిషనర్ గారు చర్యలు తీసుకోరు, జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోరు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ విషయంలో జోనల్ కమిషనర్ బస్తీ వాసులకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఎంత దుర్మార్గమైన పైన వాళ్ళకి ఏం పట్టిందండి? వాళ్ళకి ఏం కర్మ? ఒక ల్యాండ్ని కాపాడుకోవాలని చెప్పేసి అధికారులకు ఉండాలి, ప్రభుత్వ ల్యాండ్ని కాపాడుకోవాలని చెప్పేసి. కానీ బస్తీ వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని ఈరోజు కోర్టును ఆశ్రయించి ధర్నాలు చేసి పిల్లల స్కూల్ కోసం వచ్చిందని ఇచ్చేసారు. ఇప్పటికైనా కాప్రా సర్కిల్ మున్సిపల్ అధికారుల మీరు అవినీతి అక్రమాలను వదిలేండి, ప్రజల శ్రేయస్సు కోసం పాల్పడండి. ఇందులో ప్రతిపక్ష నాయకులు కూడా జీరో డమ్మీలు బస్తీ వాళ్ళకు సహకరించలేదు. ఈ ఆర్డర్ కాపీని ఇప్పుడైనా ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిద్దాం.